మన ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ఇంటిని 2, 3 సార్లు రోజుకు క్లీన్ చేస్తూ ఉంటాం గానీ, మన ఇంటిలోనే ఉండే సగానికి సగం డస్ట్ మన చీపుర్లోనే ఉంటుందని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? కావాలంటే చీపురుని నేలకేసి 4, 5 సార్లు బాదండి. చాలా వరకు మురికి ఇదంతా కూడా వచ్చేస్తుంది. బాక్టీరియా కూడా మన కంటికి కనిపించకుండా ఫార్మ్ అయిపోతుంది. ఒక్కోసారి చీపురు తడిసిపోయేటప్పుడు కూడా మనకు స్మెల్ వచ్చేస్తుంది కదా! అలాంటప్పుడు కూడా ఈ చిట్కా చాలా యూజ్ అవుతుంది. ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాలోన కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసుకొని దీన్ని చీపురు తడిచిపోయేటప్పుడు స్మెల్ వచ్చేస్తుంది అనుకునేటప్పుడు, లేదంటే ఏమైనా చీపురు మనకు డస్ట్‌గా అనిపించేటప్పుడు కొంచెం ఇలా జల్లేసుకొని, ఇలా చేతితోటి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మురికి ఇదంతా కూడా బయటకి రాలిపోయినంత వరకు కూడా చేతితోటి ఈ విధంగా క్లీన్ చేసేసుకొని 4, 5 సార్లు ఈ విధంగా కిందకి కొట్టేసామంటే అందులోని ఉండే మురికి గాని, ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే చక్కగా పోతుందండి. చీపురు మన్నిక వస్తుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత చీపురుని ఎండలో పెట్టి చూడండి. మీకు సంవత్సరమైన చీపురు అనేది అదే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థాంక్ యూ.